ఇవాళ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ ఒకరి మీద చేసాము. ఫస్ట్ ఎప్పుడు కూడా వీటికి ఒక 2 years నుంచి స్టేబుల్ డ్రెస్సింగ్ వేసిన తర్వాత టీ షర్ట్స్ కానీ ఇలా కుర్తాస్ కానీ వేసుకుంటే సిరంజెస్ పెట్టి నెగటివ్ సెక్షన్ క్రియేట్ చేసి చిన్న బ్లిస్టర్స్ లేపుతాం. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎపిడర్మిస్ రావడం వల్ల ఆ బ్లిస్టర్ అన్నది చాలా థిన్గా ఉండడం వల్ల రిజల్ట్ తర్వాత డర్మాబ్రేషన్ ఏంటంటే అక్కడ చిన్న రా ఏరియా అన్నది క్రియేట్ చేయాలి. హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ ప్రకృతి స్కిన్ క్లినిక్. ఇవాళ విట్లిగో సర్జరీస్ గురించి చెప్తాను. ఏంటంటే విట్లిగో సర్జరీలో చాలా రకాలు ఉన్నాయి. మెయిన్ గా మనం బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ కి స్టిక్ అవుదాం. ఇవాళ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ ఒకరి మీద చేసాము. సో పేషెంట్ సెలెక్షన్ ఎలా చేసామంటే ఫస్ట్ ఎప్పుడు కూడా విట్లిగో ఒక 2 years నుంచి స్టేబుల్ గా ఉండాలి, స్ప్రెడ్ అవుతూ ఉండకూడదు. అండ్ ఇప్పుడు బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ చేయడానికి యూజువల్లీ చిన్న ఏరియానే సెలెక్ట్ చేసుకుంటాం. మరీ పెద్ద ఏరియాస్ ఉంటే బ్లిస్టర్స్ అన్ని రావు కాబట్టి మనకు వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ పేషెంట్ సెలెక్షన్. నెక్స్ట్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి. ఇది చేయడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 5 to 6 hours పడుతుంది. సో దానికి ఇక్కడ ఉండడానికి ప్రిపేర్ అయ్యి రావాలి. దానికి ముందు కొన్ని రకాల టెస్టులు చేస్తాము, అవి చేయించుకుని వచ్చేస్తారు. సో మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ ఇది ఎస్పెషల్లీ లిప్ మీద కానీ ఫేస్ మీద ఉంటే డ్రెస్సింగ్ వేసిన తర్వాత అంటే ప్రొసీజర్ అయిపోయి డ్రెస్సింగ్ వేసిన తర్వాత టీ షర్ట్స్ కానీ ఇలా కుర్తాస్ కానీ వేసుకుంటే తీయడం అవ్వదు కాబట్టి యూజువల్లీ కొంచెం షర్ట్స్ వేసుకుని వస్తే బెటర్. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 hours అయినా ఉండేలాగా రావాలి. సో దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ థై దగ్గర ఏం చేస్తామంటే ఒక చిన్న ఏరియాలోని లిగ్నోకైన్ అంటే అనస్థీషియా ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. చేసిన తర్వాత సిరంజెస్ పెట్టి నెగటివ్ సెక్షన్ క్రియేట్ చేసి చిన్న బ్లిస్టర్స్ లేపుతాం. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఎపిడర్మిస్ వస్తుంది, డర్మిస్ అస్సలు కూడా రాదు. సో ఎపిడర్మిస్ రావడం వల్ల ఆ బ్లిస్టర్ అన్నది చాలా థిన్గా ఉండడం వల్ల రిజల్ట్ చాలా 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 బాగుంటుంది. దీనికి ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద ఏరియాస్ ఉన్నప్పుడు వేరే రకం ప్రొసీజర్ ఉంటుంది, NCS అని, వాటికి వెళ్ళిపోతాం. ఇన్ని బ్లిస్టర్స్ తీయడం అవ్వదు కాబట్టి ఫస్ట్ ఇన్ఫిల్ట్రేట్ చేసాము, తర్వాత సిరంజెస్ పెట్టి నెగటివ్ సెక్షన్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ సిరంజెస్ అలా ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు బ్లిస్టర్స్ రెడీ అవ్వడానికి మినిమం 2 hours అయినా పడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు చేస్తున్న పేషెంట్కి ఏంటంటే మనకి చిన్న ఏరియా ఉంది కాబట్టి నాకు చిన్న బ్లిస్టర్స్ వచ్చినా కూడా నేను ఆపేశాను. ఒకవేళ పెద్ద బ్లిస్టర్స్ కావాలనుకుంటే ఇంకొక 1/2 hour to 1 hour ఉంచితే ఇంకా పెద్ద బ్లిస్టర్స్ తయారవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రొసీజర్లో ఏం చేస్తున్నామంటే ఆ బ్లిస్టర్ని చాలా థిన్గా ఉంటుంది కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా, దీనికి బాగా ఫైన్ స్కిల్స్ కావాలి, చాలా కేర్ఫుల్గా కట్ చేస్తున్నాం. అండ్ ఇది బ్లిస్టర్ ఎప్పుడు డర్మిస్ రాదు కాబట్టి మనకి పైన వైపు ఏదో వెనక వైపు ఏదో అర్థం అవ్వదు. సో చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే ఇది ఒక్క యాంగిల్లోనే కట్ చేసి ఒకేసారి స్లైడ్ మీదకి వేసాం అనమాట. డోనర్ ఏరియాలో మనం బ్లిస్టర్స్ లేపిన తర్వాత చేసిన పని. దాని తర్వాత ఇప్పుడున్న ఈ రా ఏరియాస్ని చిన్న డ్రెస్సింగ్ చేసేస్తాము. ఇది ఓన్లీ ఎపిడర్మిస్ కాబట్టి చాలా చాలా తొందరగా హీల్ అయిపోతుంది. దీనికి ఇంకేమి స్పెసిఫిక్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముండవు. ఇప్పుడు రిసిపియంట్ ఏరియా చూస్తున్నారు కదా, ఇది లిప్ దగ్గర ఇక్కడ కార్నర్స్లో ఉన్న విట్లిగో మచ్చలు అనమాట. సో దీనికి ఏం చేసామంటే ఫస్ట్ అనస్థీషియా దానిలాగే అనస్థీషియా ఇన్ఫిల్ట్రేట్ చేసాము. చేసిన తర్వాత డర్మాబ్రేషన్ ఏంటంటే అక్కడ చిన్న రా ఏరియా అన్నది క్రియేట్ చేయాలి. సో డర్మాబ్రేట్ చేసాము. ఇప్పుడు ఈ బ్లిస్టర్ తీసింది దాని మీద వేసి అది ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా అండ్ ఇన్ ప్లేస్లో ఉందా లేదా చూసుకుని అది ఫోల్డ్ అవ్వకుండా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చక్కగా డ్రెస్సింగ్ వేసి సీల్ చేసాం. ఇప్పుడు నుంచి మీరు తీసుకునే జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ లిప్ ఏరియాస్ కానీ హ్యాండ్ ఏరియాస్ కానీ చేస్తే ఇమ్మొబిలైజేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అలా కదిలిచ్చేసినా, ఎక్కువ మాట్లాడినా, అలా ఇష్టం వచ్చినట్టు తినేసినా లేదా డ్రెస్సింగ్ పీకేసినా కానీ ఆ గ్రాఫ్ట్ అన్నది మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ లిప్ ఏరియాస్ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఒక 1 week పాటు స్ట్రా తోటి లేదా లిక్విడ్ ఫుడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు చూస్తున్న ఫోటో ఏంటంటే బ్లిస్టర్ వేసిన 1 week అయిన తర్వాత డ్రెస్సింగ్ తీసాము. మీరు చూస్తున్నట్టు బ్లిస్టర్ చాలా ఇంటాక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఏంటంటే అది చిన్నది, దానికి అదే చిన్నది పడిపోతుంది. మీకు 3 to 6 monthsలో కంప్లీట్గా రీపిగ్మెంటేషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది హీల్ అయిన తర్వాత లైక్ అంటే 15-20 days తర్వాత ఎగ్జైమర్ కానీ ఫోటోథెరపీ కానీ స్టార్ట్ చేస్తాము. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 to 6 monthsలో మీకు కంప్లీట్గా రీపిగ్మెంటేషన్ అని కనిపిస్తుంది. సో బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అడ్వాంటేజెస్ ఏంటంటే చిన్న ఏరియాకి ఎస్పెషల్లీ వెరీ యూస్ఫుల్. తర్వాత మీకు ఎపిడర్మిసే వస్తుంది కాబట్టి రిజల్ట్ చాలా బాగా వస్తుంది. కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంటుంది. డిసడ్వాంటేజ్ మెయిన్గా మరీ పెద్ద ఏరియాస్ ఉంటే కనుక కవర్ చేయలేము. అండ్ లిప్ మీద ఉంటే కొంచెం 1 week పాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అదర్ ఏరియాస్ లైక్ ఫోర్ హెడ్, ఐబ్రోస్ మీద ఏమైనా ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ లిప్ మాత్రం మనం ఎక్కువ మూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.